स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म తస్మై శ్రీ గురవే నమః. క్రిందటి వారము శ్రీమద్ రామాయణంలోని మొదటి బాలకాండమును కంప్లీట్ చేసుకుని ఈ వారం నుండి అయోధ్యకాండంలోకి ప్రవేశిస్తున్నాము. శ్రీరాముడు లోకోత్తర సుందరుడు, మహావీరుడు. ఇతరులలోని సుగుణాలను మాత్రమే గ్రహించేవారు. సద్గుణాలను బట్టి దశరథుడు వంటివారు. ఆయన ప్రశాంత చిత్తుడు, మృదుభాషి, కోపమనే మాటే ఎరుగనివారు. ఇతరులు పరుషంగా మాట్లాడినా వాటిని ఏమాత్రం కూడా పట్టించుకునేవారు కాదు. అంతేకాదు, వాళ్లతో మృదువుగా అనునయపూర్వకంగా మాట్లాడేవారు. ఎవరి వల్లైనా తనకి కొంచెం ఉపకారం జరిగితే దానిని కొండంతగా భావించి చాలా సంతోషించేవారట. అలాగే ఇతరుల వల్ల కలిగిన అపకారాలను ఏమాత్రం కూడా పట్టించుకునేవారు కాదు. రఘురాముడు ఎప్పుడూ కూడా సదాచార సంపన్నులతో, మిక్కిలి సూక్ష్మమైన సున్నితమైన ఆచార విశేషాలను గూర్చి, జ్ఞాన వృద్ధులతో వేదాంతపరమైన రహస్యాలను గురించి, సజ్జనులైన వయోవృద్ధులతో పరంపరగా సాగుతూ వచ్చే సాంప్రదాయ విశేషాలను గురించి నిత్యము చర్చిస్తూ ఉండేవారట. ఆయన ఎల్లప్పుడూ కూడా జనులకు ఆనందాన్ని కలిగించే విషయాలను గురించే ఆలోచిస్తూ ఉండేవారు. అందరితో మృదు మధురంగా మాట్లాడుతూ ఉండేవారు. ఎవరినైనా సరే తానే ముందుగా పలకరిస్తూ ఉండేవారు. శత్రువుల విషయం గురించి కూడా ఎప్పుడూ ప్రియవచనములనే పలుకుతూ ఉండేవారు. శరణాగతులను కాపాడడానికై దుష్టులను అణిచివేసేవారు. ఎలాంటి దుర్మార్గులైనను కూడా తనను ఆశ్రయిస్తే వారిని క్షమించేసేవారు. తాను ఎంతటి పరాక్రమశాలి అయినా కూడా ఇసుమంతైనా గర్వము చూపించేవారు కాదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అసత్యం పలికేవారు కాదు. సకల విద్యా పారంగతుడు, సచ్చీలుడు, జ్ఞాన వయోవృద్ధులకును ఎదురేగి వాళ్లని సేవిస్తూ ఉండేవారు. ప్రజలను వాత్సల్యంతో సంతోషింపచేస్తూ వారికి ప్రాణతుల్యుడయ్యారు. దుఃఖితులను చూసినప్పుడు శ్రీరాముడి హృదయం ద్రవించిపోయేది. ఆయన కోపాన్ని జయించిన వారు. వేదజ్ఞులకు ఎదురువెళ్లి వారిని పూజిస్తూ ఉండేవారు. దీనులను ఆదుకునేవారు. సామాన్య ధర్మాలు, విశేష ధర్మాల గురించి బాగా తెలిసిన వారు. ఎప్పుడూ కూడా నియమనిష్టలను పాటిస్తూ ఉండేవారు. ధనం విషయంలో పవిత్రంగా ఉండేవాడే నిజంగా శుచి అయినవాడు. నీటితో శరీర మాలిన్యాలను కడిగేసుకున్నంత మాత్రాన్నే అతడు పూర్తిగా శుచి అయినట్లుగా తలంపరాదు. బాహ్య శుచిత్వంతో పాటు అంతఃశుచిత్వం కూడా ముఖ్యమే. సకల సద్గుణ సంపన్నుడైన శ్రీరాముల వారులు కలలో కూడా పరుల సొత్తును ఏమాత్రం కూడా ఆశించేవారు కాదు. మిక్కిలి క్షోభపడవలసిన పరిస్థితుల్లో కూడా ఏమాత్రం కూడా తొణికేవారు కాదు. అతి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సత్యానికి కట్టుబడి ఉండేవారు. ధర్మశాస్త్రాలలో పేర్కొనబడినట్లుగా ధర్మ, అర్థ, కామ తత్వాలను లోతుగా తెలుసుకుని ఆయా సమయాలలో వాటిని ఆచరించేవారు. గ్రహించిన విషయాలను మరువనివారు. అనుక్షణము వికసించే ప్రతిభ గలవారు. అంటే ఎప్పుడూ కూడా ప్రతిభని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండేవారు. లోకానికి ప్రామాణికములైన సమయాచారాలను నెలకొల్పిన వారు. వాటిని ఆచరించి ఆదర్శమూర్తి అయిన వారు. శ్రీరామచంద్ర ప్రభు
మాతాపితరుల యందు గురువుల ఎడ నిశ్చల భక్తి గలవారు. ఆయన ప్రజ్ఞ సాటిలేనిది. దుర్జనులను దగ్గరికి రానిచ్చేవారు కాదు. సత్ప్రసంగాలకు ఎప్పుడూ కూడా నిలవు. సోమరితనం గాని ఏమరపాటు గాని లేనివారు. లోకము ఎప్పుడూ కూడా ఇతరుల లోపాలను మాత్రమే గుర్తిస్తూ ఉంటుంది. అయితే శ్రీరాముడు తన లోపాలను గుర్తిస్తూ ఉండేవారు. ధనమును క్రమ పద్ధతిని అనుసరించి సద్వినియోగం చేయడం ఎట్లాగో తెలిసినవారు. ధనుర్ధారులలో శ్రేష్ఠుడు. సాటి లేని యోధులైన అతిరథులతో పూజించబడిన వారు. అలాగే శ్రీరాముడు అసూయ లేనివారు. అంటే ఇతరుల గుణాలను కూడా దోషాలుగా భావించడమే అసూయ అంటే. నగుణాన్ గుణినో హంతి సౌత్తి మంద గుణానపి నాణ్య దోషేషు రమతే సానసూయ ప్రకీర్తిత అనేది అత్రి స్మృతి. అంటే గుణవంతుడి గుణాలలోని దోషాలను వెదకనివాడు, పరుల స్వల్ప గుణములను సైతం ప్రశంసించేవాడు, ఇతరుల దోషాలను చూసి ఆనందించనివాడు అయిన అలాంటి మనుష్యుని స్వభావాన్ని అనసూయ అంటే దోషదృష్టి లేనివాడు అని అంటారు అని ఈ శ్లోకం యొక్క అర్థము. శ్రీరామచంద్ర ప్రభువు ఎలాంటి అసూయ కూడా లేనివారు, కోపానికి లోనుగానివారు, గర్వమనేది ఇసుమంతైనా లేనివారు. అలాగే ఇతరుల ఉన్నతిని చూసి ఓర్వలేని తనమైన మాత్సర్య అనేది ఇసుమంత కూడా ఎరుగనివారు. ఎలాంటి వారిని కూడా ఏమాత్రం అవమానించేవారు కాదు. సత్వ రజ స్తమో గుణాలకు అతీతులు, శుద్ధ సత్వ స్వభావులు. ఇలా సకల సద్గుణ సంపన్నుడు, ఆశ్రితులను రక్షించడమే వ్రతంగా కలవారు, మొక్కవోని పరాక్రమము కలవారు, దిక్పాలకుల్లాగా అందరినీ ఆదుకుంటూ ఉండేవారు అయిన రఘురాముడు తమకు ప్రభువు కావాలని చెప్పి భూలోకంలోని ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా వయోవృద్ధుడు జ్ఞానవృద్ధుడు అయిన దశరథ మహారాజు కూడా నా ప్రియ పుత్రుడైన శ్రీరాముణ్ణి రాజ్యాభిషిక్తునిగా ఎప్పుడు చూడగలనో కదా అనుకుంటూ గాఢమైన కాంక్షతో ఉండేవారట. హృదయంలో ఎప్పుడు కూడా అదే ఆలోచన నిరంతరం ఆయన మదిలో తిరుగుతూ ఉండేది. దశరథ మహారాజు మంత్రులందరితో కూడా సమాలోచన పరిచి శ్రీరాముణ్ణి యువరాజును చేయడానికే నిశ్చయించుకున్నారు. వెంటనే ఆ మహారాజు వివిధ నగర ప్రజలను, ఆయా ప్రదేశాల్లో ఉండే జానపదులను, దేశంలో గల ప్రముఖులను, సామంతరాజులను అందరినీ కూడా వేరువేరుగా రప్పించేశారు. వ్యవధి తక్కువగా ఉండడం వల్ల దూర ప్రాంతాల్లో ఉన్న భరతుడి మాతామహుడైన కేకయ ప్రభువును, శ్రీరాముడికి మామగారైన జనక మహారాజును ఆ తొందరలో పిలవలేకపోయారు. క్రమంగా వారు ఈ శుభవార్త విని ఆనందిస్తారులే అన్నట్టుగా భావించి అలా చేశారు. సామంతరాజులు మొదలైన వారందరూ కూడా సుఖాసీనులైన పిమ్మట అయోధ్యాపతి అయిన దశరథుడు వారందరితో కూడా ఇలా అన్నారట: నా పెద్ద కుమారుడైన రాముడు పరాక్రమాది గుణాలలో నా అంతటివాడు, అతడు శత్రు నగరాలను ధ్వంసమునర్చేవాడు, శౌర్యంలో ఇంద్రతుల్యుడు, దివ్య తేజస్సుతో విలసిల్లుతున్నవాడు, ధార్మికులలో శ్రేష్ఠుడు, నరోత్తముడైన శ్రీరాముణ్ణి రేపు పుష్యమీ నక్షత్రయుక్త సుముహూర్తంలో యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేయదలుచుకున్నాను. శ్రీరాముడిని యువరాజుగా చేయడం నాకు ప్రీతికరమైన విషయమైనప్పటికీ ప్రజలకు హితకరమైనది మరొకటి ఉందేమో అని ఆలోచించండి. ఎలా అంటే పక్షవాతరహితులైన మధ్యస్థులు బాగా చర్చించి నిర్ణయించిన విషయం అత్యంత ప్రయోజనకరమైనది కదా అంటూ పలుకుతున్న రాజును చూసి సభలోని సామంతరాజులందరూ కూడా సంతోషంతో దశరథ మహారాజుని అభినందించారట. సభలో ఉన్న వశిష్ఠాది బ్రాహ్మణులు, సామంతరాజులు, పురప్రముఖులు
జానపదులు మొదలైన వారందరూ కూడా కలిసి రాజుగారి ప్రతిపాదనలోని యుక్తాయుక్తాలను చర్చించి తమ నిర్ణయాన్ని వృద్ధుడైన దశరథ మహారాజుకు ఇలా తెలిపారట. ఓ మహారాజా, ఆజానుబాహుడు, మహాబల సంపన్నుడు, రఘువంశ శ్రేష్ఠుడు, అన్ని విధాలుగా అర్హుడు అయిన శ్రీరాముణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చెయ్యి అని చెప్పి అందరూ చెప్పింది విని దశరథ మహారాజు ఎంతో ఆనందించారట. సదస్యులందరి హృదయాలలో పొంగి పొర్లుతున్న సంతోషాన్ని తెలిసి కూడా మళ్ళీ వాళ్ళ వాళ్ళ అభిలాషలను విడివిడిగా వాళ్ల నుంచే వినడానికి దశరథ మహారాజు ఏమీ తెలియని వారిలాగా ఇట్లాగా వాళ్ళని ప్రశ్నిస్తారన్నమాట. అంటే మీ మాటలు విని చాలా ఆనందమవుతోంది, కానీ నేను చెప్పిన వెంటనే మీరు రాముణ్ణి యువరాజుగా చేయమని కోరుకున్నారు. ఇక్కడ నాకు ఒక సందేహం వస్తోంది. అంటే నా పరిపాలనకు అసంతృప్తులై ఇలా కోరుకుంటున్నారా, లేక శ్రీరాముడి సద్గుణ సౌందర్యాల ప్రభావం వల్ల ఇట్లా మాట్లాడుతూ ఉన్నారా? యథార్థాన్ని వచించండి. నేను నా సుఖాలను సైతం ఏమాత్రం పట్టించుకోకుండా మీ రక్షణ భారాన్ని వహిస్తూ ఇంతవరకు పాటుపడి ఉన్నాను గదా, అయినా కూడా నా కుమారుడే యువరాజుగా కావాలని మీ అందరూ ఎందుకు అభిలషిస్తున్నారు అని దశరథ మహారాజు ప్రశ్నిస్తారు. మహారాజు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానంగా సభాసదులందరూ కూడా ఏకగ్రీవంగా ఇలా అంటారు. ఓ మహారాజా, నీ కుమారుడు పెక్కు కళ్యాణ గుణాలకు పెన్నిధి, ఉత్తమోత్తమైన గుణాలు కలవాడు, దైవతుల్యుడు, ధీశాలి. అతడు శత్రువులను కూడా మన్నించేవాడు, సత్య ధర్మైక నిరతుడు, ధర్మాన్ని దాని ఫలమైన సంపదను ఈ రెండిటినీ కూడా ఒక త్రాటి మీద నడిపించగలిగేవాడు. శ్రీరాముడు చంద్రుడిలాగా ప్రజలకు ఆహ్లాదకరుడు, క్షమాగుణంలో భూదేవితో తుల్యుడు, బుద్ధిలో బృహస్పతి వంటి వాడు, పరాక్రమములో సాక్షాత్తు ఇంద్రుడే. అతడు స్వయంగా పవిత్రుడైనందున మాతాపితృవంశాలను ఉద్ధరించేవాడు, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండేవాడు, అత్యంత ప్రజ్ఞాశాలి, నిత్యము కూడా అత్యంత ఆత్మీయతతో పౌరులను పలకరిస్తూ వారి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. ఎలాంటి సంకట పరిస్థితులు వచ్చినా కూడా ఆడి తప్పనివాడు, కోదండాన్ని ధరించినవాడు, పెద్దలకు సేవలు వనరుస్తూ ఉంటాడు, జితేంద్రియుడు. కోసల దేశ ప్రజలందరూ కూడా శ్రీరాముడే తమకు రాజు కావాలని చెప్పి సర్వదేవతలకు మొక్కుకుంటూ ఉంటారు. ఓ ప్రభు, శ్రీరాముడు దేవతలతో సమానుడు, సర్వలోకాల హితాన్ని మాత్రమే కాంక్షిస్తూ ఉంటాడు, ఔదార్య గుణములో అలరారువాడు. అలాంటి నీ కుమారుడిని మా శ్రేయస్సు కోసం వెంటనే సంతోషంతో యువరాజ పట్టాభిషిక్తునిగా చేసి మా కోరికను తీర్చు అంటూ చెప్తారు. వారి మాటలను విన్న దశరథ మహారాజు ఎంతో ఆనందపడి శ్రీరాముడిని యువరాజుగా పట్టాభిషిక్తుని చేయడానికి నిర్వహించాల్సిన పనులన్నిటినీ కూడా సిద్ధపరచడానికి అందరితో కలిసి సమాలోచించి తగిన ఏర్పాట్లను చేయడంలో నిమగ్నులవుతారు. వశిష్ఠ వామదేవుల ఆధ్వర్యంలో పనులన్నీ కూడా పూర్తి చేయబడ్డాయి అని తెలుసుకున్న దశరథ మహారాజు చాలా సంతుష్టుడవుతారు. అంతటా సుమంత్రుడిని పిలిచి శ్రీరాముణ్ణి వెంటనే తీసుకుని రమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తారు. సుమంత్రుడితో కలిసి వచ్చిన శ్రీరామచంద్రుడు తండ్రి దశరథ మహారాజుకు పాదాభివందనం చేయగా ఆయన తమ ప్రియ పుత్రుణ్ణి అక్కన చేర్చుకుని మిక్కిలి ఆనందపడుతూ ఆయనతో ఇలా అంటారు. ఓ రామా, మీ అమ్మ అన్ని విధాలుగా నాకు తగిన అర్ధాంగి, పట్టమహిషి. ఆమె గుణగణములు అందచందాలు పుడికిపుచ్చుకొని ఆమె చల్లని కడుపున పుట్టిన నువ్వు సర్వ విధాల ఆమెకి తగిన తనయుడివి, నాకు ప్రియపుత్రుడవు. నీ సుగుణాల ద్వారా ఈ ప్రజలందర్నీ నువ్వు రంజింపచేశావు. కాబట్టి పుష్యమి నక్షత్రం నాడు
నువ్వు యువరాజుగా పట్టాభిషిక్తుడు అవ్వు. ఓ కుమారా, నువ్వు సహజంగానే వినయ సంపన్నుడువు, సద్గుణ శోభితుడువు. నువ్వు అలాంటి వాడివే అయినా నీ మీద వాత్సల్యంతో హితకరమైన వచనాలు 1-2 చెప్తాను విను. నాయనా, ఇంకా కూడా వినయవంతుడివికా. ఎప్పుడూ కూడా జితేంద్రుడివై మెలుగు. కామ క్రోధముల వలన కలిగే వ్యసనాలను త్యజించివేయి. గూఢచారుల ద్వారా పరోక్షంగా నీ రాజ్య విశేషాలను, ఇతర రాజ్యముల విశేషాలను తెలుసుకుని తగిన విధంగా వ్యవహరించు. అలాగే ప్రత్యక్షంగా అంటే స్వయంగా ప్రజల నుంచి వాస్తవాలను తెలిసి రాజుపాలన చెయ్యి. కోష్టాగారములను, ఆయుధాగారములను ధనధాన్యాలతోనూ వివిధ ఆయుధాలతోనూ నింపించు. సామంతులు మొదలైన సప్త ప్రకృతులకు అనురాగాన్ని పంచి ఇస్తూ రాజ్యాన్ని పరిపాలించే రాజును చూసి సామంతులు చాలా ఆనందపడతారు. కాబట్టి నువ్వు మనోనిగ్రహంతో ఇంతవరకు తెలిపిన రీతిలో రాజ్యపాలన చెయ్యి అంటూ దశరథ మహారాజు శ్రీరామచంద్ర ప్రభువుతో చెప్తారు. శ్రీరాముడి పట్టాభిషేక వార్తను విన్న కౌసల్యాదేవి కూడా ఎంతో ఆనందపడతారు. ఆ నగరవాసులందరూ కూడా రాజుగారి మాటలను విని తమ చిరకాల వాంఛ నెరవేరబోతోంది అని పరమానంద భరితులై యువరాజు పట్టాభిషేకము నిర్విఘ్నంగా కొనసాగడానికి ఇష్టదేవతలందర్నీ కూడా వారు భక్తితో అర్చించారు. ఆ తర్వాత దేశకాల పరిస్థితులను పూర్తిగా ఎరిగి సమయస్ఫూర్తితో సముచితాలైన నిర్ణయాలను తీసుకోవడంలో సమర్థుడైన నిశ్చయజ్ఞుడైన దశరథ మహారాజు మంత్రులతో మళ్లీ సమాలోచించి ఆ మరుసటి దినాన్నే రాముడిని యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేయడానికి నిర్ణయం చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీరాముణ్ణి తమ అంతఃపురంలో ఉన్న తమ దగ్గరికి తీసుకురమ్మని తన రథసారథి అన్న సుమంత్రునికి ఆజ్ఞాపిస్తారు దశరథ మహారాజు. తమ దగ్గరికి వచ్చిన శ్రీరామచంద్రమూర్తితో దశరథ మహారాజు ఇలా అంటారు: ఓ రామా, నా అభిమతాలన్నిటినీ కూడా తీర్చుకున్నాను. 100 కొద్దీ యజ్ఞాలు ఆచరించడం ద్వారా దేవరుణాన్ని, వేదాలను అధ్యయనం చేయడం ద్వారా ఋషి రుణాన్ని, సత్సంతాన ప్రాప్తిచే పితృరుణాన్ని, దాన ధర్మాలతో విప్రరుణాన్ని, ధర్మ సుఖానుభవములతో ఆత్మరుణాన్ని తీర్చుకున్నాను. కాబట్టి నీ పట్టాభిషేకం నిర్వర్తించడం తప్ప నాకు మరొక కర్తవ్యం ఏది కూడా మిగల్లేదు. అందుకని నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి. ఇప్పటి నుండే నియమాలను పాటిస్తూ నువ్వు, నా కోడలు సీతాదేవి రాత్రివేళ ఉపవాస దీక్షను నడుపుతూ దర్భాస్తరణపై శయనించండి. సామాన్యంగా ఇలాంటి శుభకార్యాలకు పెక్కు విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి నీ మిత్రులందరూ అన్ని విధాలు కూడా అప్రమత్తమై ఇప్పటి నుంచి నిన్ను కాపాడుదురుగాక. కేకేయ రాజ్యంలో తాతగారి ఇంటిలో ఉన్న భరతుడు తిరిగి అయోధ్యకు వచ్చేలోపే నువ్వు యువరాజు పట్టాభిషిక్తుడవడం మేలని నాకు తోస్తూ ఉన్నది అని చెప్తూ ఆ మరుసటి రోజు జరగనున్న పట్టాభిషేక విషయాలను గూర్చి తెలిపి ఇక రాముడు వెళ్లడానికి అనుజ్ఞనిస్తారు దశరథ మహారాజు. మరుసటి రోజు జరగబోయే పట్టాభిషేక విషయాన్ని గురించి తెలపడం కోసం శ్రీరాముడు తమ తల్లి అయిన కౌసల్యాదేవి వద్దకు వెళ్తారు. అక్కడ కౌసల్యాదేవి వ్రతాచరణకు తగిన పట్టు వస్త్రాలను ధరించి అంతఃపురంలో తన పూజా మందిరంలో ఇష్ట దైవ ధ్యానంలో నిమగ్నయై శ్రీరాముడి కోసం రాజ్యలక్ష్మిని కోరుతూ మౌనంగా ప్రార్థిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలోనే రఘురాముడు ఆమెను దర్శించారు. అప్పటికే ఈ ఆనందకర వార్తను విన్న సుమిత్రాదేవి, లక్ష్మణుడు, సీతాదేవి కూడా వచ్చి కౌసల్యామాతను సేవిస్తూ ఉన్నారు. రాముడు తల్లిని సమీపించి ఆమెకు పాదాభివందనం చేశారు. అలాగే సుమిత్రాదేవికి కూడా పాదాభివందనం చేశారు. అనంతరం అక్కడ నుంచి తమ భవనానికి చేరుకున్నారు. దశరథుడు తమ వంశ గురువైన వశిష్ఠుణ్ణి పిలిచి
రాజ్యాధికారము ప్రాప్తించడానికై శ్రీరాముడు కోడలైన సీతాదేవితో కలిసి ఉపవాస వ్రత నియమాలను పాటించేట్లు చేయమని కోరతారు. దానికి ఆ మహర్షి సరే అని చెప్పి శ్రీరాముడి మందిరానికి చేరుకుని సీతారాములకు మంత్రపూర్వకంగా ఉపవాస వ్రత దీక్షలను ఇప్పించారు. అయోధ్య నగరంలోని రాజమార్గాలన్నీ కూడా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని చూడ వేడుక పడుతున్న జనబృందంతో ఇసుక వేస్తే రాలనంతగా క్రిక్కిరిసి ఉంది. వారందరి సంతోష సంఘర్షణ ధ్వనులతో నిండిన రాజమార్గ కోలాహలము సాగర ఘోషలాగా మిన్నుముట్టుతూ ఉన్నది. జనులందరూ కూడా ఆ రోజు నగరంలో ఉన్న రాజవీధులన్నీ కూడా చక్కగా శుభ్రపరిచి కళ్ళాపు చల్లి ముగ్గులు పెట్టి అరటి చెట్లను నాటి ఎంతో అందంగా చూడముచ్చటగా అలంకరించారు. అన్ని గృహాల మీద కూడా ధ్వజ పతాకాలు రెపరెపలాడుతూ కనువిందుగా కనిపిస్తూ ఉన్నాయి. అప్పటి ఆ అయోధ్య వైభవము వర్ణనాతీతము. సీతాదేవితో కూడి రాఘవుడు ఉపవాసాది దీక్షలు స్వీకరించినట్లుగా విని అయోధ్యావాసులైన జనులందరూ కూడా పరమానంద భరితులయ్యారు. వారందరూ కూడా ఎక్కడికక్కడ గుమిగూడి పరస్పరం చర్చించుకుంటూ ఇలా అనుకున్నారట. ఇక్ష్వాకు వంశానికి వన్నె తెచ్చే మహానుభావుడైన దశరథ మహారాజు తన వార్ధక్యాన్ని గుర్తించి శ్రీరాముడిని యువరాజుగా పట్టాభిషిక్తుని చేస్తూ ఉన్నాడు. ఇది ఎంతటి గొప్ప విషయము! శ్రీరాముడు సమస్త ప్రజల మంచి చెడ్డలను బాగా తెలిసినవాడు. ఆయన మనకు ప్రభువు కాబోతున్నాడు. ఇక అతడు మనకు చిరకాలము రక్షకుడుగా ఉంటారు. మనకు అబ్బిన ఈ అదృష్టము దైవానుగ్రహ ఫలితమే అనుకుంటూ వారెంతో ఆనందంలో సంబరాల్లో మునిగిపోయారు. నగరమంతా ఇలా ఆనందోత్సవాలతో నిండిపోయిన సమయంలోనే పుట్టినింటి నుంచి మెట్టినింటికి కైకేయి వచ్చినప్పుడు ఆమెతో పాటుగా వచ్చిన దాసి అయిన మంధర శ్రీరామ పట్టాభిషేక ముహూర్తానికి ముందు రాత్రి యాదృచ్ఛికంగా మిద్ద మీదకి ప్రాసాదం మీదకి ఎక్కి అటూ ఇటూ తిరుగుతూ అయోధ్య నగరంలోని రాజవీధులన్నీ కూడా కళ్ళాపు చల్లి పూలతో అలంకరించబడి ఉండడం ఆమె చూసింది. కైకేయి దాసి అయిన ఈ మంధర ఎక్కడ పుట్టింది అన్నది ఎవరికీ తెలియదు. పూర్వజన్మలో ఆమె దుందుభి అనే ఒక గంధర్వకాంత. రావణాసురుడు పెట్టే బాధలను తట్టుకోలేక దేవతలకు మొరపెట్టుకోగా బ్రహ్మదేవుడే అతడి సంహారానికై కుబ్జ రూపంలో ఆమెను సృష్టించారు. విధి నిర్ణయాన్ని అనుసరించి ఆమె కైకేయి యొక్క మనస్సులో దురాలోచనలు రేకెత్తించబోతోంది. అయోధ్య నగరంలోని స్త్రీ పురుషులందరూ కూడా ఆనందోత్సవాలతో పతాకాలను ఎగరవేస్తూ ఉండడం చూసి ఈ మంధర చాలా ఆశ్చర్యానికి గురవుతుంది. దగ్గరలోనే ఉన్న మేడ మీద శ్రీరాముణ్ణి పెంచిన దాది నిలబడి ఉండడం చూసి ఆమెను మంధర ఇలా ప్రశ్నిస్తుంది. ఓ దాది, రామజనని ఏదైనా మనోరథ సిద్ధి కోసం పరమ సంతోషంతో జనులకు దాన ధర్మాలేమన్నా చేస్తోందా? పట్టరాని సంతోషంతో ప్రజలు ఎందుకింతలా పొంగిపోతున్నారు? దశరథ మహారాజు ఏదైనా ఒక ఘనకార్యాన్ని జరిపించబోతున్నారా? నాకు తెలుపు అంటూ అడిగింది. సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆ దాది, మహారాజలక్ష్మి శ్రీరాముణ్ణి వరించబోతోంది. శాంత స్వభావుడు పుణ్యమూర్తి అయిన శ్రీరాముడు రేపే యువరాజుగా పట్టాభిషిక్తుడు అవ్వబోతున్నాడు అంటూ ఆ గూని మంధరకు తెలిపింది ఈ దాది. నిజానికి అసూయపరురాలు దుష్టురాలు అయిన మంధరకు ఇలాంటి శుభవార్తను తెలపకూడదు. కానీ ఆ దాది తన సంతోషాన్ని ఆపుకోలేక మొత్తమంతా కూడా చెప్పేసింది. మంధర కౌసల్యాదేవిని పేరుతో పేర్కొనకుండా రామమాత అంటూ అనడాన్ని బట్టి మంధరకు కౌసల్యపై గల అసూయ వెల్లడవుతోంది. ఆ దాది మాటలను విన్న వెంటనే
ఆమె తన స్వభావమైన అసూయతో దహించుకుపోతూ, కోపంతో కుతుకుతలాడిపోతూ గబగబా కిందకి దిగి కైకేయి వద్దకు వెళ్లి శ్రీరాముడి పట్టాభిషిక్త వార్తను ఆమెకి తెలుపుతుంది. మంధర ఎంత విపరీత భాషణములు చేసినా ఉత్తమ వంశంలో పుట్టినదవడం వల్ల గుణవతి అయిన కైకేయి శ్రీరామ పట్టాభిషేకము తనకు కూడా హితకరమైనదే అని భావించి సంతోషంతో పొంగిపోయింది. అంతవరకు తల్పంపై పరుండియున్న ఆ కైకేయి మంధర మాటలను విని ఆనంద భరితురాలయ్యింది. ఓ మంధరా, నువ్వు తెలిపిన ఈ పట్టాభిషేక విషయము నాకు ఎంతో ప్రీతికరమైనది. ఇంతటి సంతోషకర వార్తను తీసుకువచ్చిన నీకు చక్కటి బహుమానాన్నిస్తాను. రామభరతులిద్దరూ కూడా నాకు సమానులే. నాకు ఇద్దరిలో ఏమాత్రం కూడా హెచ్చుతగ్గులు గోచరించవు. కాబట్టి మహారాజు శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయడం వలన నేనెంతో సంతోషపడుతున్నాను అంటూ చెప్తుంది కైకేయి. భరతుడు తన వివాహం తర్వాత మేనమామ అయిన యుధాజిత్తు వెంట తాతగారింటికి వెళ్లి ఆ కేకయ్య రాజ్యంలోనే ఇంతవరకు అంటే 12 సంవత్సరాల కాలము అక్కడే నివసించారు. ఆ కాలంలో కైకేయి శ్రీరాముడినే తన కుమారుడిగా భావించి అల్లారు ముద్దుగా లాలిస్తూ వచ్చింది. అందువల్ల ఆమెకు భరతుడు శ్రీరాముడు ఇద్దరూ సమానమే. ఇంతటి చల్లని వార్తని వినిపించినందుకు మంధరకు బహుమతిగా తన మెడలో ఉన్న ఆభరణాన్ని తీసి ఇవ్వగా దానిని సహించలేని ఆ దుష్ట మంధరలో కోపము దుఃఖము పొంగిపొరలాయి. ఆమె కైకేయి ఇచ్చిన ఆభరణాన్ని దూరంగా విసిరి కొడుతుంది. మిక్కిలి దుఃఖిది అయి నోటికి వచ్చినట్లు హద్దుమీరి దురుసుగా ప్రేలుతూ ఉన్న మంధరను చూసి కైకేయీదేవి ఏమాత్రమూ తొణకకుండా శ్రీరాముడి గుణగణములను ఇలా శ్లాఘింపడం ప్రారంభిస్తుంది. ఓ మంధరా, శ్రీరాముడు గురువుల వద్ద చక్కగా శిక్షణ పొంది ఉన్నాడు. ధర్మజ్ఞుడు, ఇతరులు చేసిన స్వల్పమైన ఉపకారాన్ని సైతం మరువనివాడు, సత్యాన్నే పలికెడివాడు, పవిత్రుడు, పైగా రాజుగారి పెద్ద కుమారుడు. అందువల్లే అతడు యువరాజు పదవికి అర్హుడు. శ్రీరాముడు భరతుడి కంటే కూడా నాకు అత్యంత ప్రియపాత్రుడు. ఆ రఘురాముడు కూడా తన తల్లి అయిన కౌసల్య కంటే నన్నే అధికంగా సేవిస్తూ ఉంటాడు. తన తమ్ముళ్లను కూడా తనతో సమానంగా చూసుకుంటాడు. ఆ నలుగురు అన్నదమ్ముల మధ్య గల సోదర ప్రేమ అపూర్వమైనది. కాబట్టి రాజ్యాధికారము రామునిదైనా భరతుడిదైనా ఒకటే. రాముడు రాజైనా అతడితో సమానంగా భరతుడు కూడా సర్వసుఖాలను అనుభవిస్తాడు అంటూ కైకేయి చెప్పిన మాటలను విన్న మంధర దుఃఖంతో, ఓ కైకేయి, నీ భర్త అయిన దశరథుడి ప్రేమకు మిక్కిలి పాత్రురాలిని అనే గర్వంతో నువ్వు రామమాత అయిన కౌసల్యను ఇంతకుముందు తృణీకరించావు. నీ సవతి అయిన ఆమె ఆ పగను ఇప్పుడు తీర్చుకుంటుంది అని చెప్తూ మంధర అనేక విధాలుగా కైకేయి యొక్క మనస్సును కలుషితమనరుస్తుంది. కైకేయి శ్రీరాముడి సద్గుణాలు తెలిసినదైనప్పటికీ మాయావశమున మంధర మాటలకు చెవి ఒగ్గుతుంది. తనకు తన కుమారుడుకు దాస్య జీవితము ప్రాప్తిస్తుంది అని వినడంతో ఆమె హృదయము క్షోభకు గురి అయింది. కోపంతో ఉడికిపోతూ ఉన్న కైకేయి మంధరను తగిన ఉపాయం తెల్పమని కోరుతుంది. దానికి మంధర ఇలా చెప్తుంది. ఓ కైకేయి, శంబరాసురుడితో జరిగిన యుద్ధంలో సమయస్ఫూర్తితో శీతోపచారములతో తగిన విధంగా తనను ఆదుకున్నందుకు నీ భర్త ఎంతో సంతోషించి నీకు 2 వరాలనిచ్చారు. అప్పుడు నువ్వు నాకిష్టం వచ్చినప్పుడు నేను ఆ వరాలను కోరుకుంటాను అని నీ భర్తకు తెలిపి ఉన్నావు. అందుకు ఆయన కూడా సమ్మతించారు. ఆ 2 వరాలను ఇప్పుడు అడుగు. 1, భరతుణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేయడము. 2వది, శ్రీరాముడిని 14 సంవత్సరాలు వనవాసాలకి పంపేట్లు
కోరుకో అని చెప్తుంది మంధర. పాపాత్మురాలైన మంధర దుర్బోధలకు పూర్తిగా లోనైన కైక తన కార్యసిద్ధికై దృఢ నిశ్చయాన్ని సంకల్పించుకుని కోపగృహమునకు ఎగుతుంది. ఇక్కడ దశరథ మహారాజు సుమంత్రుడు మొదలైన సచివులకు శ్రీరామ పట్టాభిషేకానికి సంబంధించిన ఏర్పాట్ల విషయంలో ఆజ్ఞను ఇస్తారు. తర్వాత గురువైన వశిష్ఠుడి అనుజ్ఞను పొంది అంతఃపురంలో ప్రవేశిస్తారు. ఆ శుభవార్తను అంతఃపురంలోని రాణులకు తెలపడం కోసం ఆయన కైకేయి అంతఃపురంలో ప్రవేశిస్తారు. అక్కడ ఆమె కోపగృహంలో ఉన్నది అన్న సంగతి తెలిసి విషాదానికి లోనవుతారు. ఇక్కడితో అయోధ్యకాండలోని మొదటి 10 సర్గలు పూర్తయినాయి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. జై శ్రీరామకృష్ణ పరమహంస దేవకి జై. జగజ్జనని శారదా మాయికి జై. శ్రీమత్ స్వామి వివేకానంద జీ మహారాజ్ జీ की जय.